అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది అనమాట, నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో ఏంటి అని అంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్. సో వ్యాలంటైన్స్ డేకి నేను నా చేతులతో ఒక గిఫ్ట్ చేసి మా హస్బెండ్కి ఇవ్వాలనుకుంటున్నాను. డిఐవై చేస్తున్నాను అనమాట. సో అది ఏంటి, ఎలా వస్తుందో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాతో కామెంట్ చేయండి. ఇప్పుడు డిఐవై అని చెప్పాను కదా, సో ఈ రెండు టీ షర్ట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ప్లెయిన్ అనమాట, రెండు ప్లెయిన్. అలాగే రెండు ఇంట్లో ఆల్రెడీ ఉన్నవే, నేనేం కొత్తగా కొనలేదనమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, పాడైపోతే మళ్ళీ కష్టం కదా. దీని మీదేమో వైట్ కలర్ పెయింట్ చేస్తాను, దీని మీద రెడ్ కలర్ పెయింట్ చేస్తాను. సో ఐ హోప్ చాలా బాగా రావాలి అని చాలా ఎక్సైటెడ్ గా ఉంది. సో ఇప్పుడైతే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. దానికోసం నేను ఒక ఆలు తీసుకున్నాను అనమాట. ఇది బంగాళదుంప, పొటాటో. సో దీనిని హార్ట్ షేప్ లో కట్ చేసుకొని దీన్ని పెయింట్ లో డిప్ చేసి దీని మీద ప్రింట్ చేసుకోవాలి. సో అదంతా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వీడియో ఆలు ఉంది కదా, దీని మీద నేను పెన్ తో డ్రా చేసుకుంటున్నాను. నేను అంత ప్రో కాదు కదా, సో అందుకే ఫస్ట్ ఎందుకైనా మంచిదని డ్రా చేస్తున్నాను. మనకి ఇలా ఏ సైజ్ లో కావాలి అంటే ఆ సైజ్ డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవాలి. అండ్ నేను ఫస్ట్ టైం డిఐవై చేస్తున్నాను. యాక్చువల్లీ ఇలాంటి చేయాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఓపిక కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఇదేమో రావట్లేదు సరిగా. అండ్ ఫైనల్గా ఎలా అయితే హార్ట్ షేప్లోకి అయితే తీసుకొచ్చాను దీన్ని. అండ్ దానిపైన పీల్ ఆఫ్ కూడా చేసేసుకొని అప్పుడు దాన్ని శుభ్రంగా మనం డ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆలు పొటాటోలోంచి వాటర్ వస్తాయి కదా, సో దాన్ని డ్రై చేసేసుకొని అండ్ పెయింటింగ్స్ అనమాట. ఇప్పుడు పెయింట్ నేనైతే ఇవి శారీ పెయింటింగ్స్ అవి ఉంటాయి కదా, సో అది తీసుకున్నాను. బట్ ఇది ఎందుకో కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే షిమ్మర్ లాగా షైన్ వచ్చిందనమాట. అండ్ దీన్ని ఫస్ట్ వైట్ కలర్ తీసుకుంటున్నాను గ్రీన్ కలర్ మీద పెయింట్ చేయడానికి. అండ్ ఇది కూడా దీని మీద వేసినది హార్ట్ షేపే వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు ఈ పొటాటో షేప్ని కలర్లో ముంచుకొని కలర్లో డిప్ చేసుకొని టీ షర్ట్ మీద ఎక్కడ కావాలంటే అక్కడ అలా ప్రింట్ చేసుకోవాలన్నమాట. అండ్ దీనికి నేను ప్యాటర్న్ అంటూ ఏం లేదు, లైక్ అక్కడక్కడ డ్రా చేసుకుందాం, అక్కడక్కడ పెయింట్ చేద్దాం అనుకున్నాను. సో అలాగే చేస్తున్నాను. అండ్ ఇది టీ షర్ట్ కదా, సో దానికోసమే ఎందుకో కొంచెం సరిగా అంటుకోలేదు. మళ్ళీ నేను ఇది ఇలా పెయింట్ చేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఓవర్ కోట్ లాగా ఒక బ్రష్ తీసుకొని దాంతో మళ్ళీ ఇలా ఫిల్ చేశాను కలర్ని. ఫైనల్గా అయితే బాగానే వచ్చింది, బట్ చాలా టైం పట్టింది అనమాట దీనికైతే. టీ షర్ట్ కదా, కొంచెం ఆ ఫ్యాబ్రిక్కి ఆ కలర్ సరిగా అంటుకోవట్లేదు. అండ్ లుక్ ఎట్ ద టీ షర్ట్, అండ్ చాలా బాగా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా వచ్చింది. అంటే మనకి షేప్స్ అది కొంచెం డౌట్ ఉంటుంది కదా ఫస్ట్ టైం, సో చాలా బాగా వచ్చింది. అండ్ గ్రీన్ కలర్ అయిపోయింది. ఇప్పుడైతే వైట్ కలర్ మీద రెడ్ కలర్ పెయింట్ చేస్తున్నాను అనమాట. ఇది రెడ్ కాదు, కొంచెం మెరూన్ షేడ్లో వచ్చింది, బట్ ఇట్స్ ఓకే, వైట్ కాబట్టి బాగానే కనిపిస్తుంది. సో ఇలా రెడ్ కలర్ పెయింట్ని కూడా వేసేసుకొని సేమ్ ప్రాసెస్లో దీని మీద డ్రా చేసుకోవాలి. బట్ నేనేమనుకుంటున్నాను అంటే దీనికి క్రాస్గా డ్రా చేయాలనుకుంటున్నాను. సో దానికోసమే మార్కింగ్ చేస్తున్నాను అనమాట. పెన్తో ఫస్ట్ మార్క్ చేసి దెన్ నేను టీ షర్ట్ మీద పెయింట్ చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ కొంచెం బాగానే ఉంది, సో ఇది కొంచెం ఈజీగా అయిపోయింది అనమాట. అది మరీ టీ షర్ట్ క్లాత్ వల్ల అంటుకోలేదు సరిగా. ఇదైతే కొంచెం బాగానే అనిపించింది, త్వరగా అయిపోయింది. అండ్ ఇంకా అవుట్లైన్ లాగా మళ్ళీ కొంచెం బ్రష్ తీసుకొని మళ్ళీ ఫిల్ చేస్తున్నాను. అండ్ చాలా బాగా వచ్చింది. ఈ వైట్ షర్ట్ నాకు చాలా నచ్చింది అనమాట. అండ్ మీకు ఈ రెండిట్లో ఏ టీ షర్ట్ బాగా నచ్చిందో నాతో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి చిన్న గిఫ్ట్స్ని ట్రై చేస్తూ ఉండండి. టైం పాస్ అవుతుంది, అలాగే మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట థింగ్స్ మీద. అండ్ ఇంకా ఇవి రెండు ఆల్ సెట్, రెండు టీ షర్ట్స్ అయిపోయాయి. ఇది కొంచెం డ్రై చేసేసుకొని ఇంకా మడత పెట్టేసుకోవడమే. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇది ఇచ్చేస్తాను, ఎందుకంటే రేపు పొద్దున్న తనకి సెకండ్ షిఫ్ట్ ఉంది, సో లేట్ అవుతుంది వచ్చేసరికి. ఈరోజు ఇచ్చేసి రియాక్షన్ చూద్దాం. ఏమనుకుంటున్నావు మామూలుగా చెప్తే ఎందుకు వచ్చావు మరి వీడియోలోకి? సరే ఇది ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, ఇది కళ్ళు మూసుకో. బాగా వస్తున్నాను లేదు. అయితే రేపు వ్యాలంటైన్స్ డే కదా, సో అందుకని నీకోసం రెండు గిఫ్ట్లు తెచ్చా. గిఫ్ట్లు బొమ్మలు కాదు. సరే ఓపెన్ చేయి.
నేనే చేశాను అది DIY డూ ఇట్ యువర్ సెల్ఫ్. బాగుందా? ఇది బాగుంది కదా. నువ్వు అది ప్లెయిన్ ఉంటే సరిగా వేసుకోవట్లేదు కదా, ప్లెయిన్గా ఉంది. ప్లెయిన్గా అంటే ఇప్పుడు కూడా ఇదేం వేసుకోమని కోర్స్ కాదు. ఇది హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బాగా సరే వేసుకుంటావు మరి రేపు వేసుకో గైస్. ఓకే అలా ఉంటాడు. బాయ్. Like, share and subscribe my channel. Bye bye.